వాళ్ళ కెమిస్ట్రీ గానీ, వాళ్ళు ప్రెజెంట్ చేసే విధానం గానీ, ఇట్స్ నథింగ్ లెస్ దెన్ ఎనీ నోన్ ఫేసెస్. ఓకే. అంటే ఎవరిని తక్కువ చేయడానికని కాదు. బట్ జస్ట్ అడగాలనిపించింది. సో, ఈ పాయింట్ తెలియడం కూడా రీజనబుల్ అనిపించింది. అందుకే అడిగాను. సో, ఎవరిని తక్కువ చేయడానికి కాదు. నథింగ్. హాయ్ అండి. దిస్ హాయ్ ఈస్ అండి. ప్రజావాణి. మూవీ చేస్తున్నప్పుడు అందరు కొత్త వాళ్ళే గదా! ఎలాంటి హర్డిల్స్ ఫేస్ చేశారు? మూవీ టేకింగ్ గాని అంతా యాక్షన్ ప్రతి విషయంలోనూ ఎక్స్‌పీరియన్స్ లేదు కదా! యాహ్! అంటే ఫిల్మ్స్ ఆర్ వెరీ మోస్ట్ ఆఫ్ దెమ్ వి హ్యాడ్ టాలెంట్స్ అండి. బట్ దేర్ విల్ బి హర్డిల్స్ మేకింగ్ ప్రాసెస్‌లో గాని అది గాని. బట్ హౌ వి ఓవర్‌కేమ్ ఇట్ అండ్ దాన్ని ఎట్లా దాటుకొని వచ్చినాం అనేది వాస్ ద బిగ్గెస్ట్ టాస్క్. సో, ఐ థింక్ అన్ని క్రాఫ్ట్స్ పైన నాలెడ్జ్ ఉంది అండ్ వి నో వి కెన్ డూ ఇట్. ఆ కాన్ఫిడెన్స్ అందరికీ ఉండే టీమ్‌లో. అండ్ ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఏంటంటే హర్డిల్స్ ఉంటాయి. ఆ హర్డిల్స్ ఎట్లా క్రాస్ చేద్దాం అండ్ మన టాలెంట్ ఎలా ప్రెజెంట్ చేద్దాం అన్న మోర్ ప్యాషన్ అండ్ రానెస్ ఉండే. అండ్ ఆల్ ఆఫ్ us ఆన్ ద టీమ్ ఆర్ వెరీ అబ్సెసివ్ ఫిల్మ్ మేకర్స్ అండ్ ద క్రాఫ్ట్స్మెన్షిప్ అండ్ ఎవ్రీబడి ఆర్ వెరీ అబ్సెసివ్ విత్ ఫిల్మ్స్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద డ్రైవింగ్ ఫోర్స్. అంతేగాని దర్ ఇస్ నో షార్టేజ్ ఆఫ్ టాలెంట్ ఇన్ ఎనీబడి. అండ్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ వాంట్ టు లైక్ భరద్వాజ్ చేస్తే కొన్ని లిరిక్స్ if you take Bharadwaj out and put anybody big name, you will feel the lyrics are on par. సినిమాటోగ్రఫీ కూడా మీరు దిలీప్ కే కుమార్ కాకుండా వేరే ఏ బిగ్ నేమ్ పెట్టినా దట్ విల్ బి ఆన్ పార్. అది సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ అండి. ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే చెప్దాం అనుకున్నాను. Yeah. యాక్చువల్లీ టీజర్ అండ్ సాంగ్స్ చూస్తుంటే కొత్త వాళ్ళు తీసినట్టుగా అనిపించడం లేదు. చాలా చాలా బాగున్నాయి. విజువల్స్ కూడా ఎక్సలెంట్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఆషిక్ 2, అభినందన, సో ఇలాంటి క్లాసిక్ ఫిలిమ్స్ చాలా సాంగ్స్ వల్ల పెద్ద హిట్ అయినాయి. 11 సాంగ్స్ అనగానే ఆ వైబ్ వచ్చింది నాకు. అండ్ ట్యూన్స్ కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. సో డైరెక్టర్ గారు స్టోరీలో బ్లెండ్ చేశారు లేదంటే సపరేట్ గా చేశారు? లేదు కంప్లీట్లీ స్టోరీలో బ్లెండ్. అంటే ఫేజెస్ ఆఫ్ హిస్ లైఫ్ ఆస్టర్స్ అంతే తప్ప ఇక్కడ ఒక సాంగ్ వస్తే బాగుంటది, ఇలా ఇట్లా మాట్లాడిన వెంటనే ఈ పాట ఇట్లా స్టార్ట్ అవ్వాలి, ఇలాంటి ఐడియాస్ ఎక్కడ లేవు. ఇట్ వాస్ గోయింగ్ త్రూ ద క్యారెక్టర్. ఎందులో అండ్ ఏ ఒక్క లిరిక్ కూడా ఇది పక్కా ఇది హిట్ కావాలి, ఇది ఒక 4 సార్లు అల్లాలి అని చెప్పుకుని ఐ థింక్ అసలు అది ఎప్పుడు అది కూడా కాలేదు. అండ్ అలానే ఉండాల్సిన అవసరం కూడా మాకు ఈ రోజు అనిపించలేదు. సో సినిమానే అడిగింది, సినిమానే రాయించింది, సినిమానే ప్రతి ఇన్స్ట్రుమెంట్ సెలెక్ట్ చేసుకుంది అనుకుంటాను నేను. సో దట్స్ హౌ ఇట్. డైరెక్టర్ గారు, మెట్రో సిటీస్ లో ఇప్పుడు స్మోకింగ్ చేసే అమ్మాయిల కౌంట్ పెరిగింది యాక్చువల్లీ ఒక లాస్ట్ 10 years లో. సో అది బేస్ చేసుకొని మీరు